మన జీవితంలో ఎన్నో మరపురాని వెలకట్టలేని అనుభూతుల్ని నెక్స్ట్ వివిధ రకాల అంశాలని బంధించేదే ఫోటో. మరి ఇలాంటి ఫోటోలో దాగి ఉన్నటువంటి ఆ కెమిస్ట్రీ ఏంటి? ఎలాంటి కెమికల్స్ని ఉపయోగిస్తారు? దేన్ని ఫిక్సింగ్ ఏజెంట్గా వాడతారు? నెక్స్ట్ ఇక్కడ సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్ ఇలాంటి కెమికల్స్ యొక్క రోల్ అనేటువంటిది ఎలా ఉంటుంది? సో వీటన్నిటికీ సంబంధించినటువంటి కాన్సెప్ట్ని మనం ఈ వీడియో ద్వారా డిస్కస్ చేద్దాం మన ఎగ్జామ్కి ఉపయోగపడే విధంగా. ఇంతకీ ఈ వీడియో టైటిల్ వచ్చేసరికి ఫోటోగ్రఫీలో దాగి ఉన్నటువంటి కెమిస్ట్రీ. ఓకే రైట్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గైస్, మనం ఫిక్సింగ్ ఏజెంట్గా దేన్ని వినియోగిస్తామంటే ఫోటోగ్రఫీలో ఫిక్సింగ్ ఏజెంట్గా దేన్ని వినియోగిస్తారంటే హైపో అనేటువంటి కెమికల్ని వాడతారు. హైపో అంటే సోడియం థయోసల్ఫేట్ని హైపో అంటారు. సోడియం థయోసల్ఫేట్ దీన్నే హైపో అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. జనరల్గా దీని ఫార్ములా అనేటువంటిది Na2S2O3 5H2O అనేటువంటిదిగా ఉంటుంది. ఓకే రైట్. సో ఒక ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ అనేటువంటిది తీసుకున్నప్పుడు దీని మీద అంటే సిల్వర్ క్లోరైడ్ అని, నెక్స్ట్ సిల్వర్ బ్రోమైడ్ అని ఇలాంటి కెమికల్స్ గురించి మీరు వినుంటారు. ఇవి చాలా ఫోటో సెన్సిటివ్ అనమాట. ఓకే, సో ఫోటో సెన్సిటివ్ అంటే ఏంటి? ఫోటో సెన్సిటివ్ అంటే సన్లైట్ అనేటువంటిది పడినప్పుడు చూడొచ్చు మీరు ఇక్కడ ఈ ఫోటోగ్రఫిక్ ఫిల్మ్స్ ఇలాంటిది తీసుకున్నప్పుడు సన్లైట్ ఇలాంటిది పడిన చోట ఈ కెమికల్స్ ఒక విధంగా ఉంటాయి. ఎక్కడైతే సన్లైట్ అనేది ఎక్స్పోజ్ కాదో అలాంటి చోట ఇంకొక విధంగా ఉంటాయి. అంటే ఇప్పుడు కెమెరా ముందు ఇలా నేను నిలబడినప్పుడు ఎప్పుడైతే లైట్ అనేటువంటిది నా నుంచి వెళ్తుందో, అంటే ఇక్కడ ఉండేటువంటి పర్సన్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మోస్ట్లీ లైట్ వాళ్ళ బాడీ నుంచి ప్రాపగేట్ అనేటువంటిది కాదు కాబట్టి, నాన్ ట్రాన్స్పరెంట్ మెటీరియల్స్ కాబట్టి మనం లైట్ మన నుంచి ప్రాపగేట్ అనేటువంటిది కాదు. మనం ఎక్కడైతే ఉన్నామో దాని వెనక మోస్ట్లీ ఆ సిల్వర్కి సంబంధించినటువంటి హాలైట్స్ ఏవైతే ఉన్నాయో అవి డిసోసియేట్ కాకుండా అలానే ఉంటాయి. ఎక్కడైతే లైట్ అనేటువంటిది పడుతుందో అక్కడ మాత్రం ఈ హాలైట్స్ అనేటువంటిది మోస్ట్లీ డిసోసియేట్ అయిపోతాయి. ఎందుకంటే సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ ఐడైడ్ ఈ రెండు కూడా ఫోటో సెన్సిటివ్ అని చెప్తున్నాం. ఓకే, సో సిల్వర్ బ్రోమైడ్, నెక్స్ట్ సిల్వర్ క్లోరైడ్, ఓకే, ఇవన్నీ కూడా ఫోటో సెన్సిటివ్. అంటే సన్లైట్ అనేటువంటిది ఎప్పుడైతే వచ్చి తగులుతుందో ఆటోమేటిక్గా ఈ కెమికల్స్ అనేది ఇలా కన్వర్ట్ అయిపోతాయి. ఇక్కడ మీరు చూడొచ్చు సిల్వర్కి ఆక్సిజన్ స్టేట్ అనేటువంటిది ఎంత ఉంటుంది? +1 ఉంటుంది. ఎందుకనంటే ఏజీ పక్కన ఓన్లీ 1 బ్రోమిన్ అనేది ఉంది, ఇక్కడ కూడా అంతే కాబట్టి సో +1 ఆక్సిజన్ స్టేట్ ఉంటుంది. ఎప్పుడైతే ఇది ఇలా ఓకే సన్లైట్ అనేది పడుతుందో ఈ ఓరియంటెడ్లోకి కన్వర్షన్ అనేటువంటిది జరుగుతుంది. నెక్స్ట్ ఇక్కడ కూడా అంతే ఏజీ నెక్స్ట్ Cl2 అనేటువంటిదిగా కన్వర్షన్ జరుగుతుంది. ఇక్కడేమో ఆక్సిజన్ స్టేట్ 0, ఇక్కడేమో ఆక్సిజన్ స్టేట్ 1, ఇక్కడ కూడా అంతే +1 0 అనేటువంటిదిగా చెప్తాం. సో ఎప్పుడైతే +1 అనేటువంటిది 0గా కన్వర్ట్ అవుతుందో దీన్నే మనం ఏమంటామంటే రిడక్షన్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తాం. ఓకేనా, రిడక్షన్ అనేటువంటిదిగా తీసుకుంటారు. సో ఈ రిడక్షన్ అనేటువంటి ప్రాసెస్ జరిగిన తర్వాత కొన్ని చోట్ల మాత్రమే కెమికల్ అనేటువంటిది ఇలా కన్వర్ట్ అవుతుంది. ఎక్కడైతే ఆ ఆబ్జెక్ట్ అనేటువంటిది ఉందో అక్కడ మాత్రం ఆ కెమికల్ డిసోసియేట్ కాకుండా అలానే ఉంటుంది. అలాంటి అన్డిసోసియేటెడ్ సిల్వర్ హాలైట్స్ని రిమూవ్ చేయడానికి మనం ఫిక్సింగ్ ఏజెంట్గా ఫోటోగ్రఫీలో దేన్ని వినియోగిస్తాము అంటే హైపో అనేటువంటి కెమికల్ని ఉపయోగిస్తాం. ఓకే, సో హైపో. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు ఈ డెవలప్మెంట్ ప్రాసెస్లో ఎక్కడైతే సన్లైట్ అనేది ఎక్స్పోజ్ అవుతుందో అక్కడ ఉన్నటువంటి సిల్వర్ హాలైట్స్ అనేటువంటిది మోస్ట్లీ రెడ్యూస్ అవుతాయి. ఏ విధంగా? మెటాలిక్ సిల్వర్గా రెడ్యూస్ అవుతాయి. మిగిలినటువంటిది మాత్రం సేమ్ సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్ ఫామ్లో అలానే ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి సిల్వర్ బ్రోమైడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే మరి ఆ ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ నుంచి దాన్ని తీసేయాలి. ఏదైతే అన్డిసోసియేటెడ్ సిల్వర్ బ్రోమైడ్, సిల్వర్ క్లోరైడ్ ఉందో వాటిని తీసేయడానికి మనం ఫిక్సింగ్ ఏజెంట్గా ఇదిగోండి Na2S2O3 సోడియం థయోసల్ఫేట్ని వాడతాం. అప్పుడు ఇక్కడ ఏం జరుగుతుంది అబ్జర్వ్ చేయొచ్చు. సోడియంకి సంబంధించి Na3AgS2O3 టేకెన్ ట్వైస్. నెక్స్ట్ దీంతో పాటుగా ఇంకా ఏం ఫామ్ అవుతుంది అంటే మోస్ట్లీ మనకి ఇక్కడ ఈ సిల్వర్కి సంబంధించినట్టు ఓకే మేజర్గా ఈ కాంపౌండ్ అనేటువంటిది ఫామ్ అవటాన్ని అబ్జర్వ్ చేయొచ్చు. ఓకే, దీంతో పాటుగా ఏంటంటే సోడియం బ్రోమైడ్ ఇలాంటిది ఫామ్ అవుతూ ఉంటాయి. నెక్స్ట్ అలాగే సిల్వర్ క్లోరైడ్ అనేటువంటిది తీసుకున్నట్లయితే సోడియం థయోసల్ఫేట్తో ఎప్పుడైతే రియాక్ట్ అనేటువంటిది అవుతుందో ఇక్కడ నీకేం ఫామ్ అవుతుంది? Na3 సోడియం
AgSO2 టేకెన్ ట్వైస్ అనేటువంటిదిగా చెప్తాం. సో దీంతో పాటుగా ఇంకా ఏం ఫామ్ అవుతాయి అంటే సోడియం క్లోరైడ్ ఇలాంటి డెరివేటివ్స్ అనేటువంటిది వస్తాయి. ఓకే, సో ఏం చేసాం ఇక్కడ మనం ఏదైతే అన్డిసోసియేటెడ్ అనేటువంటిది ఉందో ఆ ఫోటోగ్రఫిక్ ఫిల్మ్ని వాష్ చేసినప్పుడు ఆ నీళ్ళల్లో ఇలా ముంచి లేపినప్పుడు ఈ అన్డిసోసియేటెడ్ కెమికల్స్ అనేటువంటిది ఆ నీళ్ళల్లో కలిసిపోయి బయటకు వచ్చేయాలన్నమాట. ఓకే, అలా రావటం కోసం దీన్ని ఒక సాల్యుబుల్ కాంప్లెక్స్గా కన్వర్ట్ చేసేస్తాం. అందుకనే ఈ సిల్వర్ అనేది సోడియం థయోసల్ఫేట్తో రియాక్ట్ అయిపోయి సో ఈ విధంగా ఒక కాంప్లెక్స్ అనేటువంటిది ఫామ్ అవుతుంది. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. జనరల్గా వీటిని ఏమంటారు అంటే సోడియం అర్జెంటో థయోసల్ఫేట్ అనేటువంటిదిగా ప్రొనౌన్స్ చేస్తారు. ఓకే, సో సోడియం అర్జెంటో థయోసల్ఫేట్ ఇక్కడ రెండు చోట్ల కూడా సేమ్ కైండ్ ఆఫ్ కాంప్లెక్స్ అనేటువంటిది ఫామ్ అవుతున్నాయి. దీని యొక్క స్పెషాలిటీ ఏంటి? ఇది ఈజీగా సాల్యుబుల్ అయ్యేటువంటి కాంప్లెక్స్ అనమాట. అందుకనే మన ఫోటోగ్రఫిక్ ఫిల్మ్స్ నుంచి ఈ టైప్ ఆఫ్ కెమికల్స్ అనేటువంటిది ఈజీగా రిమూవ్ అనేటువంటిది చేసేయచ్చు. ఇంతకీ మన ఎగ్జామ్లో దీన్ని ఎలా అడుగుతారు? విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ కెమికల్ కెన్ బి యూజ్డ్ యాజ్ ఎ ఫిక్సింగ్ ఏజెంట్ ఇన్ ఫోటోగ్రఫీ అంటారు. లేదు అంటే వెన్ సిల్వర్ బ్రోమైడ్ రియాక్ట్స్ విత్ హైపో వాట్ కైండ్ ఆఫ్ సాల్యుబుల్ కాంప్లెక్స్ కెన్ బి ఫార్మ్డ్ అంటాడు. అప్పుడు ఆన్సర్ అనేటువంటిది ఏం చెప్పాలి? సో చూడొచ్చు ఇక్కడ మీరు సోడియం అర్జెంటో థయోసల్ఫేట్ అనేటువంటి కాంప్లెక్స్ని జనరల్గా ఫామ్ చేస్తుంది. సో సిల్వర్ బ్రోమైడ్తో రియాక్ట్ అయినా సిల్వర్ క్లోరైడ్తో రియాక్ట్ అయినా రెండు చోట్ల కూడా సేమ్ కైండ్ ఆఫ్ కెమికల్ డెరివేటివ్స్ అనేటువంటిది ఫామ్ అవుతున్నాయి. సో ఇది గైస్ ఓవరాల్గా ఈ వీడియోకి సంబంధించినటువంటి కాన్సెప్ట్. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ని మీరు తెలుసుకోవడం కోసం మన ఛానల్ని లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.